ఆత్మీయులారా, పవిత్రమైన పావనమైన మాస్టర్ని తలుచుకునేటువంటి శుభకరమైనటువంటి వసంత ఋతువులో మనం జరుపుకుంటున్న సత్సంగం ఇది. మాస్టర్ గారికి సాయిబాబా వారికి ఎంతో ఇష్టమైనటువంటి శ్రీరామనవమి తరువాత దగ్గరలో ఈరోజు ఈ సత్సంగాన్ని నిర్వహించుకోవడం భగవంతుడి యొక్క అనుగ్రహానికి గుర్తుగా భావిస్తూ సత్సంగాన్ని కొనసాగించుకుందాం. సహజంగా ఈ సత్సంగాలు చేసేటప్పుడు ముందుగా మనమేమి ఇది చెప్పాలి ఇలా చెప్పాలని ఏమో అనుకో. స్ఫురణకు వచ్చింది, సందర్భ శుద్ధి అయినది, మన చుట్టూ వచ్చిన వాళ్ళలో ఎవరిలోంచి అయినా వచ్చిన ప్రేరణను మనం సహకారంగా తీసుకుని దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఈరోజు అలాంటిదే ఈ సత్సంగం కూడా. మాస్టర్ గారితో ఎప్పుడు ఎక్కడ అవకాశం ఉంటే వీలైనంత ఎక్కువసేపు ఆయనతో కలిసి ఉండడమే ఒక సాధనగా, ఒక ప్రేమగా, ఒక అనుగ్రహంగా, ఒక అదృష్టంగా భావించేవారు. ఒకరోజు ఉదయాన్నే 5-6 గంటలప్పుడు ఒక 2 గంటల పాటు మాస్టర్ గారితో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉండే అవకాశం వచ్చింది. ఆ రైలు లేట్ అయింది, అందువల్ల మాస్టర్ని సాగనంపి మనం అక్కడ ఆగిపోతున్నాం అన్నమాట. సందర్భం అది. స్టేషన్కి వచ్చిన తర్వాత తెలిసింది ట్రైన్ 2 గంటలు లేట్ అని. సో అందువల్ల ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతా కూడా మాస్టర్ గారి పాదస్పర్శతో పవిత్రం అవుతూ ఉంది. అక్కడున్న పుస్తకాలు, పత్రికలు అవి చూడటం, అటు ఇటు మాట్లాడుకుంటూ తిరగటం. ఆ సందర్భంగా మాస్టర్ ఒక మాట అన్నారు. అదేమిటంటే, అంతకుముందు సాయిబాబా పత్రిక ప్రారంభించి ఉన్నారు ఆయన. దాని సందర్భం వచ్చింది. అసలు పత్రిక ఎందుకు పెట్టారు అంటే, మొట్టమొదట కొంతమంది అక్కడ సత్సంగానికి వచ్చేవారు. ఆ తర్వాత ఎక్కడెక్కడి నుంచో మాస్టర్ గారితో అనేక రకాలుగా వారు ఎక్కడున్నా ఆయనతో ఆత్మీయత కలిగి ఉండాలని, ఆయన ఆలోచనలు, ఆయన భావన ఇవి తెలుసుకుంటే బాగుండని అనుకునేవాళ్ళు. ఇప్పుడు అయితే ఆన్లైన్లో కలిసి ఉండవచ్చు. అప్పట్లో ఆ సౌకర్యం లేదు. అందుకని ఒక పత్రిక పెట్టుకుందాము, దానికి సాయిబాబా అని పేరు పెట్టుకుందాము అని వెంటనే అది రిజిస్టర్ చేసి, సాయిబాబా మొట్టమొదట పక్షపత్రిక, అది తర్వాత మాసపత్రిక. పక్షం అంటే 15 రోజులు, మాసం అంటే నెల రోజుల్లో వచ్చే పత్రిక. ఆ విధంగా మాస్టర్ గారు ఏం చేశారంటే, అంతకుముందు కూడా ఆయన కొద్దిగా అనుభవం ఉంది. తన ఆలోచనలు, తమ అభిప్రాయాలు ఒక రకంగా చూస్తే వారి యొక్క నిరంతర సత్సంగమే ఆనాటి సాయిబాబా పత్రిక. దానికి ఆయనతో ఆత్మీయత ఉండే వాళ్ళందరూ ఎదురు చూసేవాళ్ళం. 15 రోజులకు ఒకసారి వస్తుంది కదా, తర్వాత నెలకు వచ్చేది. అప్పుడు అనేక విషయాల మీద, అనేక సందర్భాలలో మాస్టర్ గారి భావాలన్నీ మనకు తెలిసేవన్నమాట. ఆ విధంగా సుమారుగా 6 సంవత్సరాల పాటు 144 సంచికలు సాయిబాబా పత్రిక మాస్టర్ గారి నేతృత్వంలో వచ్చినట్టు మనకి జ్ఞాపకం. వాటి గురించిన విషయం వచ్చింది. అప్పుడు అన్నారు, సాధకుడైన వాడి జీవితానికి అవసరమైన
చాలా విషయాలు మనం ఈ వ్యాసాల్లో ప్రస్తావించాము. అందువల్ల ఎవరైనా వాటిని సూక్ష్మంగా చదువుకొని అనుసరిస్తే అవి ఉపయోగపడతాయి అన్న భావాన్ని ఆ రోజు మాస్టర్ గారు వెలిబుచ్చారు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే, ఎవరైనా దైవాన్ని ధర్మాన్ని నమ్మి ఆధ్యాత్మికంగా పురోగమించాలన్న వారికి కావలసినటువంటి సరుకు సరంజామా అంతా కూడా సమకూర్చడం అన్నమాట. ఒక సిద్ధాంతాన్ని, దానికి కావలసిన సాధనను, దాని ద్వారా వచ్చేటువంటి సాఫల్యాన్ని, ప్రయోజనాన్ని, వీటి గురించిన సవివరణమైనటువంటి రీతిలో మహాత్ముల జీవితాల గురించి మాస్టర్ గారు ప్రస్తావించేవారు. మొట్టమొదటిసారి ఆయన పత్రిక ప్రారంభించింది రామనవమి సందర్భం కదా. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, పాదుకల గురించి దత్తాత్రేయ సంప్రదాయంలో చెబుతారు. అది రామాయణంలో ఎలా ఉంది అంటే, రాముల వారు మొట్టమొదట బయలుదేరినప్పుడు జటావల్కలాలు ధరించి పాదచారి అయి ఆయన వెళ్ళారు. అప్పుడు పాదుకలు ఉన్నాయి. కైకమ్మ పాదుకలు లేకుండా పోవాలి అని చెప్పలేదు. అవి తీసుకొని అక్కడ వెళ్ళిన తర్వాత భరతుడు వచ్చి అక్కడికి వెళ్ళి ఆ అన్నతో సమావేశమై ఆయన యొక్క అనుమతితో శృంగిబేరపురంలో ఉండి పరిపాలన చెయ్యాలని, రామ ప్రతినిధిగా ఉండాలని భరతుడు నిర్ణయించి అప్పుడు ఆయన పాదుకలను అడిగి తీసుకొచ్చారు. అంటే అక్కడి నుంచి ఇంకా పాదచారిగానే నడిచారన్నమాట. రాముడు సువిశాలమైన మన భారత భూభాగాన్ని ఎంతో దూరం పాదచారి అయి నడిచిన సందర్భం అది. ఏది ఏమైతే ఒక గొప్ప విషయం అయితే ఏంటంటే, ఆ పాదుకలు ఎంత శక్తివంతమైనవి అంటే, రాముల వారు ఉంటే ఎలా ఉంటుందో, ఆయన నామంతో, ఆయన స్మరణతో, ఆయన ఉనికితో పరమపావనమైన ఆ పాదుకలు కూడా అంత శక్తివంతమైనవి అనే దృష్టితోనే భరతుల వారు అక్కడి నుంచి పరిపాలన రామరాజ్యంగా సాగించారు అనే మాటను భరద్వాజ మాస్టర్ గారు తమ మొదటి సంచికలో ప్రస్తావించారు. ఆ విధంగా ప్రతి సంచిక కూడా ఆయన గారు చెప్పదలుచుకున్న విశేషాల సమాహారంగా కొనసాగింది. ఒక పత్రిక రావడం అంటే మాస్టర్ గారి భావాల్లో ఏదో ఒక భావం, దానికి సంబంధించిన ఆధ్యాత్మికత గురించి, సాధన గురించి, సత్పురుషుల గురించి ఇలా ఉండేవన్నమాట. కాబట్టి ఇప్పుడు కూడా మనకు సాయిబాబా పత్రికను కొనసాగిస్తున్నారు. అందుకు మనం అందరం ఎంతో సంతోషించాలి. ఆనాడు మాస్టర్ గారు వెలిబుచ్చినటువంటి అభిప్రాయాలను పదే 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 కూడా మనకు పంచినా కూడా అది ఎంతో ఉత్తమమైనవి అవుతాయి. కాబట్టి ఈనాడు మనందరి యొక్క కర్తవ్యం ఏమిటంటే, మాస్టర్ గారు పరిచయం ఉన్నవారు, వారిని అర్థం చేసుకున్నవారు, వారి రచనలు చదివినవారు, దాని ద్వారా స్ఫూర్తి పొందినవారు, వాళ్ళదైన శైలిలో తాము ఏమైతే నేర్చుకున్నామో, గ్రహించామో అది సాటివారితో పంచుకోవటం మన బాధ్యతా విధి. ఆ విధంగా సత్సంగం పురోగమించాలి. భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆయన ఏమైతే కోరారో అటువంటి సాయితత్వ ప్రచారము, ఆధ్యాత్మిక తత్వ ప్రచారము, మహాత్ములకు సంబంధించినటువంటి ప్రచారము మొత్తం భారత భూమియే కాదు, ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందే రోజు రావాలని మనం ఆశిస్తూ, అభిలషిస్తూ, మాస్టర్కి నమస్కరిస్తూ, ఇంకో చిన్న విషయం. మాస్టర్ గారు 50 సంవత్సరాల 6 మాసాల పాటు దేహధారిగా ఉన్నారు. ఆ 50 ఏళ్లలో ఆయన చేసిన కృషి ఎంత గొప్పదంటే, మనలాంటి సామాన్యులైతే 200 సంవత్సరాలు పడుతుంది. అంత చదివారు, అంత పర్యటించారు, అంత రాశారు, అంత ప్రవచించారు. ఈ విధంగా ప్రతి క్షణము సద్వినియోగం చేసిన జీవితం ఆయనది. ఆయన జీవితాన్ని ఒకసారి సుదూర కాల తీరాలలోంచి వెనక్కి తిరిగి చూస్తే, సమగ్రంగా చదువుకుంటే అందులో ఆలోచిస్తే ఏముంటుంది? మొదటిది శోధన. ఆయన ఏం చేశారంటే సత్యాన్వేషకుడు ఆయన. ఆ విధంగా క్రమ వికాసం అందినటువంటి మానవోత్తముడు. ఆ విధంగా చూస్తే సత్యాన్వేషణ లేదా శోధన ఆయనలో భాగం. రెండవది, తాను ఏమి శోధించి నిగ్గు తేల్చుకున్నాడో వాటిని సాధకుడై
పరిపూర్ణంగా అనుభూతికి తెచ్చుకున్నారు. ఆ రెండవ చోటనే 1963వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో మాస్టర్ గారు షిరిడీ వెళ్ళడం, సాయిబాబా పిచ్చిక కాలికి దారం కట్టి తన దగ్గరకు తెచ్చుకున్నట్టు ఆ గురుభక్తుడిని ఆకర్షించి తన దివ్యత్వాన్ని ప్రసాదించటం, ఆ విధంగా ఆయన సాధన సమాధి స్థితి అయి క్రమంగా పురోగమించటం మనం దగ్గరుండి చూడగలిగాం. మొదటిది శోధన. ఆ శోధన వల్లనే ఆయన గారు ఏది నిజం, విజ్ఞాన వీచికలు, దానికి మధ్యలో మతం ఎందుకని ఇప్పుడున్న నిజానికి నిచ్చెనలు, ఇలాంటివన్నీ రాశారు. ఇవి అయిన తర్వాత అది సత్యాన్వేషకుడికి అవసరమైన శోధనా భాగం. శోధన తర్వాతది సాధన. సాధన సాయి సాన్నిధ్యంతో ప్రారంభమై అది అలా జీవితం అంతా కొనసాగింది. సాయి తనదైనటువంటి దివ్యత్వాన్ని 45 సంవత్సరాల తర్వాత ఒక యువకుడికి సంపూర్ణంగా అనుభూతి చెందేలాగా అనుగ్రహించారు. అది మహాద్భుతమైనటువంటి గురుకృపా విశేషం అన్నమాట. ఒక గురుభక్తుడికి గురువుగారు ఇచ్చిన అద్భుతమైన అనుభవరూపమైన కానుక, దివ్య ప్రసాదం అది. సరే, అక్కడి నుంచి మాస్టర్ గారు ఏమయ్యారు? అనుక్షణం సాయి యొక్క దివ్యత్వానికి బానిసవలె తన జీవితాన్ని సమర్పించి అక్కడి నుంచి బోధనను కొనసాగించారు. శోధన, సాధన, చివరిది బోధన. ఆయన గారు యావజ్జీవితం కొనసాగిస్తూ వచ్చారు. అది వేదధర్మంలో ఏం చెప్పారు? స్వాధ్యాయ ప్రవచనాభ్యోన్న ప్రమదితవ్యం. ఎప్పుడూ ఏమరపాటు లేకుండా ఉండు. ఎక్కడ నువ్వు నేర్చుకుంది పంచుకో. దానికి ఉదాహరణ ఎవరు అంటే మాస్టర్ గారు. అనుక్షణం అహరహం తాను నేర్చుకున్నది సాటివారితో పంచుకోవటంలో ఒక విజయ నికేతనాన్ని ఎగరేసినటువంటి మహాపురుషుడుగా, సాయి భక్తుడుగా మాస్టర్ గారు నిలుస్తారు. అంతేగాదు, నిజాన్ని నిగ్గు తేల్చుకొని ఆ నిగ్గు తేల్చిన నిజాన్ని బాహాటంగా చెప్పగల స్ఫూర్తి ఆయనకుంది. అందుకు అనుభవ రూపము అయిన ఆధ్యాత్మికతను సర్వమానవాళికి పంచిన సత్పురుష శ్రేష్ఠుడుగా ఆయన మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఆయన ఎప్పుడూ ఒక మాట అనేవారు, నా కలము నా గళము పనిచేసినంత వరకు నేను ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. ఆ విధంగా సాయితత్వ ప్రచారోద్యమం, ఆధ్యాత్మిక ప్రచారోద్యమం, సర్వమానవాళికి శ్రేయస్సు కలిగించే ఉద్యమ స్ఫూర్తికి ఒక అద్భుతమైన ఉదాహరణ మాస్టర్ గారి జీవితం. ఆ ఉద్యమాన్ని ఆయన అలా కొనసాగిస్తూ ఒక అద్భుతమైన రీతిలో ఒక దక్షిణ భారతదేశం నుంచి ప్రపంచానికి తనదైన బాణిని వివరించారు. ఈ సృష్టి ఉన్నంత వరకు ఇటువంటి సత్పురుషుల ద్వారా లభించే ఆధ్యాత్మిక స్ఫూర్తికి నమస్సుమాంజలి ఘటిస్తూ మాస్టర్ గారిని సంస్మరిస్తూ సత్సంగం ఎప్పటికీ కొనసాగుతుంది. మీరందరూ అవతరించండి. మన జీవితాలను బాగు చేసుకుంటే మాస్టర్ సంతోషిస్తారు. ఆ సంతోషం మనందరికీ ఆశీస్ శుభ సూచకమే. నమస్కారం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. गुरुदेव दत्ता साई राम जय साई राम. गुरुदेव दत्ता साई राम जय साई राम. गुरुदेव दत्ता साई राम जय साई राम. गुरुदेव दत्ता गुरुदेव दत्ता साई राम जय साई राम. गुरुदेव दत्ता साई राम जय साई राम. साई राम जय 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 साई
साई राम जय साई राम 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।